వెల్కమ్ టు ఊరువాడ. సినిమాల్లో పాత్రలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు హీరోలు అడవులు కాపాడే పాత్రలు చేశారని, ఇప్పుడు స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారన్నారు. మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తుందన్నారు పవన్ కళ్యాణ్. కర్ణాటక పర్యటనలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఏపీలో ఏనుగుల బీభత్సంపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాలోని ఏనుగుల బెడదపై చర్చించారు. ఏనుగులు గ్రామాల్లోకొచ్చి పంటలను నాశనం చేయడంతో పాటు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని తెలిపారు. ఇలాంటి ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేసేందుకు కుంకి ఏనుగులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఏపీకి 8 కుంకి ఏనుగులు ఇచ్చేందుకు అంగీకరించింది. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. టీజీఎస్ పీడీసీఎల్ పై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష చేశారు. హైదరాబాద్ కు అనేక మల్టీ లెవెల్ కంపెనీలు వస్తున్నాయని, విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల ప్రమోషన్స్ విషయంలో అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు బట్టి విక్రమార్క. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీట్లు త్యాగం చేసిన నేతలకి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల మొదటి దశ జాబితా విడుదల కానుంది. జన్మభూమి 2 కార్యక్రమంని ప్రారంభించాలని నిర్ణయించారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టడంతో పాటుగా పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తూ ప్రజలకు మంచి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, అవాస్తవాలు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదని, అందుకే రుణమాఫీ పూర్తిగా చేయలేదని కిషన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పాట పాడుతున్నారన్నారు పొన్నం. దాదాపు 2 లక్షల ధరణి పెండింగ్ దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించిందని, మిగిలిన దరఖాస్తులను కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా రైతులను ఇబ్బంది పెట్టి లక్షల ఎకరాలు దోచుకునే ప్రయత్నం చేసిందని విమర్శించారు. ధరణి సమస్యల పరిష్కారంపై చర్చించడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీలు రాలేదని, ఆ పార్టీలు తమ వైఖరిని రెవెన్యూ శాఖకు రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలుపు కోసం జగన్ వ్యూహ రచన చేస్తున్నారు. అయితే ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాయకారావుపేట, పెందుర్తి, నర్సీపట్నం ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు జగన్. ధనబలంతో చంద్రబాబు దారుణాలు చేస్తున్నారన్నారు జగన్. అయితే అధర్మం ఎంతో కాలం సాగదని తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరిని కొనలేరని మెసేజ్ ఇవ్వాలని సూచించారు. జీవీఎంసీ ఎన్నికల్లో అన్యాయంగా వ్యవహరించారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఇచ్చే తీర్పు కీలకమని చెప్పారు జగన్. రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇటీవల జిల్లాలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారన్నారు జిల్లా నేతలు. లోకేష్ ఆదేశాలతోనే రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. టీడీపీ గుండాల చేతిలో హత్యకు గురైన నంద్యాల జిల్లా వైసీపీ నేత సుబ్బారాయుడు కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇప్పటి వరకు సీఎం బృందం 8 ఒప్పందాలు కుదుర్చుకుంది. యాపిల్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించనున్నారు రేవంత్. పలు కంపెనీల సీఈఓలతో సీఎం బృందం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం కావాలని కేటీఆర్ కోరుకుంటే బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, క్రిషాంక్ మాత్రం విరుద్ధంగా మాట్లాడుతున్నారన్నారు సంపత్ కుమార్. కేటీఆర్ తో వాళ్లకు చెడినట్టుందన్నారు. పెట్టుబడుల కోసమే రేవంత్ ఢిల్లీకి వెళ్లారని, బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి నారాయణ పర్యటించారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్లను, టిట్కో గృహాలను పరిశీలించిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట నుండి టిట్కో గృహాల మీదుగా కమ్మవారిపాలెం వరకు బస్సు సర్వీసును ప్రారంభించారు. త్వరలోనే టిట్కో గృహాల్లో కమ్యూనిటీ హాల్, హాస్పిటల్, స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి నారాయణ. ఖమ్మం జిల్లాలో 15న నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారన్నారు. 15న ప్రాజెక్టు కెనాల్ ద్వారా గోదావరి జలాలను వైరా రిజర్వాయర్లోకి అనుసంధానం చేస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి జలాలను అన్ని ప్రాంతాలకు అందించేందుకు సీతారామ ప్రాజెక్టు నిర్మించామని తెలిపారు మంత్రి. జిల్లాను అన్ని విధాలుగా, అన్ని రంగాలలో సీఎం సహకారంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీపై కుట్రలు జరుగుతున్నాయన్నారు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్. పార్టీ విలీనమంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఏ పార్టీ శాశ్వతం అధికారంలో ఉండదన్నారు శ్రీనివాస్ గౌడ్. కొన్నేళ్ల తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటారన్నారు. బీఆర్ఎస్ బలంగానే ఉందని క్లారిటీ ఇచ్చారు. ఏ కూటమిలోనూ చేరే ఆలోచన లేదన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. 5 ఏళ్లుగా అభివృద్ధి కుంటుపడిందన్నారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. 100 కోట్లు నిధులు తెస్తేనే రహదారుల అభివృద్ధి జరిగే పరిస్థితి ఉందన్నారు. ఏ రంగం చూసినా పురోగతి లేదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ వార్డును పరిశీలించారు. శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని, పరిశుభ్రత పాటించాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ హబ్, మెడిసిన్ స్టాక్ రూమ్, డయాలసిస్ సెంటర్ను పరిశీలించారు దామోదర్ రాజనరసింహ. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలు నిర్వహించారు. ప్రతి తరగతి నుంచి 3 విద్యార్థుల తల్లిదండ్రులని సభ్యులుగా ఎన్నుకున్నారు. వీరిలో 2 మహిళలు కూడా ఉన్నారు. మొత్తం 15 మంది సభ్యుల్లో ఒకరిని చైర్మన్ గా, మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని బస్ భవన్ ఎదుట సిపిఎం నాయకులు ధర్నా చేశారు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలంటూ వారు డిమాండ్ చేశారు. రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. హైదరాబాద్ లో 7,000 బస్సులను నడిపించాల్సిన అవసరం ఉందని, కరోనా ముందు హైదరాబాద్ లో 3,800 బస్సులు తిరిగితే ప్రస్తుతం 2,800 కంటే తక్కువ తిరుగుతున్నాయని అన్నారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. స్థానిక సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఎంఐఎం ఉన్నటువంటి ప్రాంతాలకి అధిక నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ తో కలిసి కమిషనర్ ఆమ్రపాలికి కార్పొరేటర్లు వినతి పత్రం అందజేశారు. గుంటూరు జిల్లా పెద్దగొట్టిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యా కమిటీ ఎన్నికల్లో గొడవ జరిగింది. వైసీపీ నాయకుడిపై టీడీపీ నాయకులు దాడి చేశారు. విద్యా కమిటీలో చైర్మన్ పదవి వరించగా టీడీపీ నాయకులు కౌన్సిల్ చేయాలని వైసీపీ నాయకులు ఆరోపించడంతో దాడి చేశారు. వినేష్ ఫోగట్ పై అనర్హత వేటుకు నిరసనగా విజయనగరం జిల్లాలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో విద్యార్థులంతా పెద్ద ఎత్తున పాల్గొని భారీ మానవహారం నిర్వహించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దూలపల్లిలోని ఓ గోడౌన్ లోపల ఖాళీ ప్రదేశంలో గంజాయి మొక్కలను పెంచుతున్నారన్న సమాచారంతో కుత్బులాపూర్ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు. గంజాయి మొక్కలు పీకేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాలోని తెనాలి, చేబ్రోలు మండలాల్లో గంజాయి విక్రయిస్తున్న 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాలేజ్ విద్యార్థులకి, స్పిన్నింగ్ మిల్ కార్మికులకి, నిరుద్యోగ యువతని టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయిస్తున్నట్టుగా రూరల్ ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ అమ్మడం వంటివి చేస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి సైలో బంకర్ కు ప్రమాదం పొంచి ఉంది. అయితే సైలో బంకర్లో గిడ్డర్, కుండంగల్లో బొగ్గు రవాణాకు ఆటంకం ఏర్పడింది. నాసిరకం నిర్మాణం పనుల వల్లే సైలో బంకర్లో గిడ్డర్ కుంగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే సైలో బంకర్ పరిధిలోని 2వ గిడ్డర్ నిలిచిపోవడంతో రోజుకు 8 టన్నుల బొగ్గు రవాణా చేసేందుకు ఆటంకం కలుగుతోంది. రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితం జనగామలో అడ్వకేట్స్ దంపతులు అమృతారావు, కవితపై పోలీసుల దాడికి నిరసనగా ధర్నా చేశారు. న్యాయవాదులపై దాడికి పాల్పడిన పోలీసులని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జనగామలోనూ న్యాయవాదులు విధులు బహిష్కరించారు. జిల్లా కోర్టు భవనం ముందు రిలే దీక్షలను ప్రారంభించారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో విద్యార్థులను ఆందోళన విరమించారు. డిగ్రీ వారికే 100% హాస్టల్ ఉంటుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హామీతో ఆందోళన విరమించారు. 3 రోజుల్లో అధికారిక ప్రకటన ఉంటుందని బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. అయితే యూజీ హాస్టల్లో పీజీ వాళ్లకు 50% సీట్లు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు 6 రోజులు ఆందోళన చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద పెరిగింది. ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి నీరుని కిందికి వదులుతున్నారు. అయితే ఇన్ఫ్లో 3,74,000 క్యూసెక్లుండగా అవుట్ఫ్లో 2,69,000 క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 585 అడుగులకు చేరింది. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ కార్యకర్త నాగరాజును పట్టపగలు కిడ్నాప్ చేశారని మండిపడ్డారు. నాగరాజుకు ఏమన్నా జరిగితే చంద్రబాబుదే బాధ్యత అన్నారు.
వర్షాకాలం పంటల కోసం మల్లన్న సాగర్ కి ఇరిగేషన్ అధికారులు నీరు విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ పంపింగ్ ద్వారా మల్లన్న సాగర్ కి, ఆ తర్వాత అక్కడి నుంచి కొండపోచమ్మ ప్రాజెక్టులోకి నీరు చేరనుంది. మొత్తం 4 పంపుల ద్వారా నీటిని విడుదల చేశారు. సత్యసాయి జిల్లా పెడబెల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ను కలెక్టర్ చేతన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం సమయంలో స్కూల్ కు వచ్చిన కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్కూల్లో విద్యార్థులు నాటి మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. అయితే నాటడమే కాదు, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా విద్యార్థులకు ఉందని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సూచించారు. ఈ మధ్య కాలంలో విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసగా మారి తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారన్నారు. గంజాయి, మద్యం, ర్యాష్ డ్రైవింగ్ లాంటి 7 చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని సూచించారు. డీసీపీ భాస్కర్ తాను రాసిన పాటని విద్యార్థులకి చూపించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రి జోషితో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ధరల స్థిరీకరణకు 532 కోట్లు కేటాయించాలన్నారు. 11 గోడౌన్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఏపీకి కందిపప్పు కేటాయింపులు చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత తీవ్రంగా ఉందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కేవలం 150కే కందిపప్పు ఇస్తున్నామన్నారు నాదెండ్ల. ఏలూరులో ఏపీఎస్ఆర్టీసీ డిపోకు చెందిన 26 కొత్త బస్సులను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతమనేని స్వయంగా బస్సు నడిపారు. లోక్సభలో వర్క్ బోర్డు సవరణ బిల్లుని ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. సచార్ కమిటీ సిఫారసులనే బిల్లులో పెట్టామని తెలిపారు. ముస్లిం మహిళలు, పిల్లలకి చట్టం ఉపయోగపడుతుందన్నారు. వర్క్ బోర్డులకు రావాల్సిన ఆదాయం రావటం లేదని సచార్ కమిటీ కూడా చెప్పిందన్నారు కిరణ్. రాజకీయ కారణాలతోనే విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని, ముస్లింలకి న్యాయం చేయడానికే ఈ బిల్లు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. విపక్షాల డిమాండ్ని అంగీకరించిన కేంద్రం వర్క్ బోర్డు బిల్లుని జేపీసీకి పంపించింది. వక్ఫ్ బోర్డు బిల్లును ఇండి కూటమి పార్టీలతో పాటు వైసీపీ, ఎంఐఎం పార్టీలు వ్యతిరేకించాయి. ఈ బిల్లు రాజ్యాంగంపై దాడి అన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 కు విరుద్ధంగా వక్ఫ్ బిల్లు పెట్టారని కేసీ వేణుగోపాల్ విమర్శించారు. వివిధ పక్షాల నుంచి అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో ఈ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సుప్రియా సూలే సూచించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును టీడీపీ, జనసేన, శివసేన సమర్థించాయి. వక్ఫ్ బోర్డు బిల్లులో ముస్లిం మహిళలకు కూడా స్థానం కల్పిస్తుందన్నారు. వర్క్ బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇది ముస్లింల వ్యతిరేక బిల్లు అన్నారు. కేంద్ర ప్రభుత్వం మైనారిటీల హక్కులని కాలరాస్తుందని మండిపడ్డారు ఆయన. ఎవరి ప్రయోజనాల కోసం బిల్లు తెస్తున్నారని ప్రశ్నించారు. వర్క్ బిల్లుని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు అసదుద్దీన్. రాజ్యసభలో వినేష్ ఫోగట్ వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబడ్డాయి. చైర్మన్ ధన్కర్ చర్చకు అనుమతి ఇవ్వడంతో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అయితే చైర్మన్ స్థానాన్ని అగౌరవపరుస్తున్నారంటూ విపక్షాల తీరుపై ధన్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులకు నమస్కారం చేసి కుర్చీ నుంచి లేచి వెళ్లిపోయారు చైర్మన్. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ప్రచారం చేపట్టింది బీజేపీ. ఇందులో భాగంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాంధీనగర్లోని తన అధికారిక నివాసంపై జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలంతా ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భట్టాచార్య మృతి చెందారు. 2000 సంవత్సరం నుండి 2011 వరకు సీఎంగా పనిచేశారు. ఆర్బీఐ మానిటరీ పాలసీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే రెపో రేటు యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. యూపీఐ లావాదేవీలకు సంబంధించి మాత్రం భారీ మార్పు చేసింది. యూపీఐ పరిమితిని రోజుకు 1,00,000 నుంచి 5 లక్షలకు పెంచింది ఆర్బీఐ. ఒలింపిక్స్ లో ఇవాళ రాత్రి జావెలిన్ త్రో ఫైనల్ ఈవెంట్ జరగనుంది. వరుసగా రెండోసారి పసిడి పథకమే లక్ష్యంగా ప్యారిస్ లో అడుగుపెట్టాడు నీరజ్. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన నీరజ్ ప్యారిస్ లోనూ ఈ రోజు రాత్రి జరగనున్న ఫైనల్లో నీరజ్ బంగారు పథకం సాధించాలని యావత్ దేశం 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. తనపై విధించిన అనర్హత వేటుని సవాల్ చేస్తూ భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ని ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరారు ఫోగట్. ఈ అంశంపై వాదనలు కొనసాగుతున్నాయి. వినేష్ ఫోగట్ అప్పీల్పై కాసేపట్లో తీర్పు వెలువడే అవకాశాలున్నాయి. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగింది. చాలా రోజులుగా ఈ ఇద్దరు కూడా రిలేషన్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. స్వయంగా నాగార్జునే నిశ్చితార్థం గురించి ఎక్స్ లో పోస్ట్ చేశారు. త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటించనున్నారు.